హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. హరిరామ జోగయ్య లేఖ నేపథ్యంలో ఏపీలో పాలన షేరింగ్ పై తెగ చర్చ నడుస్తుంది. టీడీపీతో పొత్తులో భాగంగా అధికారాన్ని కూడా పంచుకున్నారా లేక సీట్లతోనే సరిపెట్టారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై టీవీ9 బిగ్ డిబేట్ వేదికలో క్లారిటీ ఇచ్చారు జనసేన నేత బొల్లిశెట్టి సత్యనారాయణ. అదే సమయంలో బీజేపీ నేత విష్ణు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో అధికార పక్షాన్ని ఢీకొట్టాలంటే పొత్తులే పై ఎత్తులని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటుంది టీడీపీ. అయితే అధికారం వచ్చాక సీఎం పదవిలో చంద్రబాబు ఒక్కరే కూర్చుంటారా లేక పవన్తో పవర్ పంచుకుంటారా అనే చర్చ జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో. ఎప్పుడూ లేఖలు రాస్తూ పవన్ కి సలహాలు సూచనలు చేస్తున్న కాపు నేత హరిరామ జోగయ్య తాజాగా మరోసారి లేఖ రాశారు. జనసేన 40 నుంచి 50 స్థానాల్లో పోటీ చేయాలి, అంతేకాకుండా అధికారాన్ని పంచుకుంటామని ఎన్నికలకు ముందే చెప్తేనే ఓట్ల బదిలీ జరుగుతుందనేది ఆయన లేఖ సారాంశం. కానీ నిజంగా ఇది సాధ్యమేనా? ఈ అంశంపై పోలింగ్ కి ముందే క్లారిటీ వస్తుందా అంటే టీడీపీ జనసేనకే తెలియాలి. అయితే వైసీపీకి అధికారం రాకుండా చేయడమే మా మొదటి లక్ష్యం, ఆ తర్వాతే పవర్ గురించి ఆలోచన చేస్తామంటూ టీవీ9 బిగ్ డిబేట్ వేదికగా క్లారిటీ ఇచ్చారు జనసేన నేత బొల్లిశెట్టి సత్యనారాయణ. కర్ణాటకలో మాదిరి పవర్ షేరింగ్ జరగచ్చు, లేదంటే సీఎం సీటు షేరింగ్ జరగచ్చు అంటున్నారు ఆయన. ఇదే అంశంపై బీజేపీ శిబిరం నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోనికి వచ్చినా బీజేపీతో పవర్ షేర్ చేసుకుంటామంటున్నారు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఇక ఎన్నికలే జరగలేదు, అధికారమూ రాలేదు, కానీ అప్పుడే పదవులపై లెక్కలు వేసుకుంటున్నారని ఏపీలోని ప్రతిపక్షాలు. మరి ఓట్లు వేయించుకునే వరకే పొత్తు ఉంటుందా లేదంటే ఆ తర్వాత కూడా కొనసాగుతుందా అనేది చూడాలి మరి.